హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రమ్మ ఇండ్లపై మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వారం నుంచి L2 L3 వారికి అయితే అవకాశం ఉంటుంది. మరి కొత్తగా అప్లికేషన్ చేసుకునే వారికి ఏమేమి డాక్యుమెంట్లు ఉండాలి ఇప్పుడు అనేది కూడా అవకతవకలు అయితే ఉండడం జరిగింది. కొత్తగా రేషన్ కార్డు వచ్చిన చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇంద్రమ్మ ఇండ్ల కోసం. అయితే వాళ్ళ కోసం కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అర్హతలు ఏముంటాయి, ఎప్పటి నుంచి ఈ అప్లికేషన్లు అనేది తీసుకుంటారు, L2 L3 వారికి ఎప్పుడు ఇల్లులు ఇస్తారు అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మీ సేవ ఆన్లైన్ ఆధార్ సెంటర్ గురించి అయితే మన ఛానల్ చేసి పెట్టడం జరుగుతుంది. 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు అక్కడి నుంచి పొందొచ్చు. మీరు అనేది కూడా చూసుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనేది కూడా కేసీఆర్ హయాంలో అయితే మన అమలు అయితే చేయడం జరిగింది. దాదాపు కొంతమందికి అయితే ఇల్లులు అనేది కూడా కేటాయించడం జరిగింది. కొంతమందికి అర్హులు కాని వారికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, అలాగే ఉన్న అధికారులకు అనేది కూడా వాళ్ళే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనేది కూడా శాంక్షన్ అయితే చేయించుకున్నారు. మరి పేదలకు అనేది కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అయితే అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు అదే లేకుండా ఇప్పుడైతే మన కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్క పేదలకు అనేది కూడా ఇల్లులు అనేది మంజూరు చేస్తామనేసి కూడా హామీలో భాగంగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే ఆర్థిక సాయం చెల్లింపు వివరాలు అనేది కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సొంత స్థలం ఉన్న వారికి అయితే 5 లక్షల రూపాయలు అయితే కేటాయిస్తామని చెప్పారు. అలాగే స్థలం లేని వారికి స్థలం ప్లస్ 5 లక్షల రూపాయలు అనేది కూడా మన కేటాయిస్తాం అనేది కూడా ఒక హామీలో భాగంగా ఇది ఒకటి చూసుకోవచ్చు. ఎస్టీ లబ్ధిదారులకు అయితే 6 లక్షల రూపాయలు అయితే ఇస్తారు. వాళ్ళకి స్థలం ఉన్న 6 లక్షలు ఇస్తారు. స్థలం లేకపోయినా స్థలం ప్లస్ 6 లక్షలు అనేది కూడా ఎస్సీ లబ్ధిదారులకు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు విడతల వారీగా అనేది కూడా మనకి డబ్బులు అనేది కూడా శాంక్షన్ అయితే చేస్తారు. విడతల వారీగా వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇల్లు శాంక్షన్ అయినప్పుడు 1 లక్ష రూపాయలు అనేది ఇస్తారు. గోడల లెవెల్ లేవంగానే 1,25,000 రూపాయలు ఇస్తారు. స్లాబ్ లెవెల్ అంటే కంప్లీట్ వ్యవహారంకి వచ్చిన తర్వాత 1,75,000 రూపాయలు అనేది కూడా మనకైతే అందజేస్తాం అనేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ మొదటి లక్ష్యంగా చూసుకున్నట్టయితే 4,50,000 ఇల్లులు అనేది కూడా మనకైతే శాంక్షన్ అయితే కావడం జరిగింది. తొలి దశలో 3,500 నియోజకవర్గాలకు అనేది కూడా పంపిణీ అయితే చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నిధులు 22 కోట్ల రూపాయలు అనేది కూడా మనకైతే రిలీజ్ అయితే చేశారు. అవి కూడా ఒక్కొక్క దగ్గర అయితే శాంక్షన్ కాకుండా వస్తుంది. నెక్స్ట్ దీనికి ఎవరెవరు అర్హులు, మరి కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు మాత్రం ఈ నెల చివరి లోపనైతే మనకి దరఖాస్తులు అనేది కూడా ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 1 నుంచి అనుకోండి. ఫిబ్రవరి 1 నుంచి అయితే ఎంపీడీ ఆఫీసులు అయితే దరఖాస్తులు తీసుకుంటారు. దాంట్లో భాగంగా ఇలా చూసుకున్నట్టయితే ఎవరెవరు అర్హులు అంటే తెలంగాణ వాళ్ళ ఇవి ఉండాలి. ఈపీఎల్, ఈడబ్ల్యూఎస్ కుటుంబ ఆదాయం 2 లక్షల కంటే తక్కువనే ఉండాలి. మీ పేరు మీద అయితే ఎలాంటి ఇల్లు అయితే ఉండొద్దు. ప్లేస్ ఉన్నా కానీ సరిపోతుంది. లేదా మీరు గుడిసె లాంటిది వేసుకున్న, పెంకులు ఇల్లు, గుడిసె లాంటివి ఉంటాయి కదా, అవి వేసుకున్నా సరిపోతుంది. వాళ్ళు అనేది కూడా అర్హులు అయితే తీసుకుంటున్నారు. ఆల్రెడీ మీకు స్లాప్ ఇల్లులు ఉండి మీకు ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే అనర్హులుగా అయితే ఇలా అయితే గుర్తిస్తారు. ఒంటరి మహిళలకు, వితంతులకు, దివ్యాంగులకు అయితే మొదటి విడతలో భాగంగా అయితే వాళ్ళకే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఏది చేసుకోలేరు కాబట్టి వాళ్ళకనేది కూడా గవర్నమెంట్ అయితే మంచి స్కీమ్ అనేసి కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇదైతే ఆన్లైన్ లో అయితే మన దరఖాస్తులు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఏముండదు. మీరు ఎంపీడీ ఆఫీసు లేదా ఎంఆర్ఓ కార్యాలయానికి అయితే ఈ ఫామ్స్ అనేది తీసుకెళ్ళాలి. నేను ఈ నోటిఫికేషన్ కొత్త వాళ్ళు ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలని రిలీజ్ కాగానే నేనైతే ఖచ్చితంగా వీడియోస్ అయితే చేసి పెడతాను. మన ఛానల్ అయితే 100% మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.